మొత్తానికి కేంద్ర ప్రభుత్వానికి అలానే సీజేపీ మధ్య అయితే చర్చలు ముగిశాయి. ఈరోజు మధ్యాహ్నం దాదాపు 2 గంటల పాటు ఈ చర్చలు జరిగాయి. అయితే సీజేపీ అయితే కేంద్ర ప్రభుత్వం ముందు ప్రధానంగా 3 డిమాండ్‌లుంచారు. అందులో ముఖ్యమైనదేందంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా రిజైన్ జేయాలి. ఇక రెండోది ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొన్న స్టూడెంట్స్‌పై ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు జేయొద్దు. ఇంకోటి నీట్ పేపర్ లీక్ అయినందువల్ల చనిపోయిన స్టూడెంట్స్‌కి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని జెప్పి ప్రధానంగా 3 డిమాండ్‌లు పెట్టారు. అయితే మొదటి డిమాండ్ గాకుండా మిగతా 2 డిమాండ్‌లనైతే ప్రభుత్వం వెంటనే అంగీకరించింది. ఈ మొదటి డిమాండ్ కోసం అయితే రేపు మధ్యాహ్నం వరకి వెయిట్ చేయాలని చెప్పింది. కాకపోతే ఖచ్చితంగా రిజైన్ చేయాలి. లేకపోతే ప్రొటెస్ట్‌ని శాంతియుతంగా దేశవ్యాప్తంగా కొనసాగిస్తామని చెప్పి సీజేపీ తెలిపింది. ఇక మరోవైపు సోనం వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేస్తున్నారో ఆయనైతే దీక్ష విరమిస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రొటెస్ట్‌లో ఎంతోమందో ఫేక్ వీడియోలు బయటకొచ్చిన విషయం మనకందరికి తెలిసిందే. ఇక చాలామంది కేవలం రీల్స్ కోసమే ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొంటున్నారు. కొంతమంది కేవలం ఫుడ్ కోసమే. ఎందుకంటే అక్కడ ఫుడ్ ఫ్రీగా దొరుకుతుందని చెప్పి ఆ ఫుడ్ కోసమే అక్కడికొచ్చినట్లు ఆ వీడియోలు చేసినట్టు ఎన్నో వీడియోలు బయటకొచ్చాయి. అయితే మరి ఇక్కడ ఢిల్లీ పోలీస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఏంటంటే దాదాపు 400 సోషల్ మీడియా అకౌంట్‌లు ఎవరైతే పాకిస్తాన్‌కి చెందినున్నాయో అవన్నీ బ్లాక్ చేస్తున్నట్టు తెలిపారు. ఎందుకంటే ఈ ఫేక్ అకౌంట్‌ల ద్వారానే ఫాల్స్ న్యూస్ అలానే ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నట్టు, ఇక ఆపరేషన్ సింధూర్ టైంలో గూడా చాలా అకౌంట్‌లు యాక్టివ్‌గానే ఉన్నాయని చెప్పి పోలీసులు తెలిపారు. ప్రభుత్వం తొందరగా స్టూడెంట్ సమస్యలు క్లియర్ చేసి ఈ సమస్యను తొందరగా క్లోజ్ చేయాలని చెప్పి కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.